తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అయితే నెయ్యిలా కనిపించే ఈ కెమికల్ ని ఎలా తయారు చేస్తారు, ఆ భయంకరమైన రసాయనాలేంటి అనే విషయాలు కూడా బయటపడ్డాయి. అసలు ఏంటి రసాయనాలు, అవి ఎలా రియాక్ట్ అవుతాయి? అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, నెయ్యిలాగే అచ్చం కనిపించేలాగో కెమికల్స్ వాడినట్టు కొన్ని బయటకైతే వచ్చాయి. మరి ఏంటి మేడం ఆ కెమికల్స్ ఏంటి? నాకు చాలా చిత్రంగా ఉంది. మనకి మొన్ననే మనం మాట్లాడుకున్నది ఈ కెమికల్స్ వల్ల ఎంత ఆరోగ్యం పాడవుతుంది అనేది ఇవాళ వివరంగా వాళ్ళే చెప్తున్నారు. అంటే చూడండి, వాషింగ్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్ల తయారీలో వాడే ప్రమాదకర రసాయనం అంట. నాట్ ఓన్లీ ఇది, ఇప్పుడు మనం వీటిని వాడతాం కదా బాత్రూమ్స్లో క్లీన్ చేస్తాం, యాసిడ్స్ అవంతా అట్లాంటిది అనమాట ఇది. పాలు, నెయ్యి సహా ఇతర ఆహారోత్పత్తుల్లో దీని వాడకం నిషేధం. ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి లప్సాను కొన్న బోలేబాబా డైరెక్టర్లు పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిళ్లలో లప్సా ల్యాక్ట్ యాసిడ్ కలిపితే అచ్చం నెయ్యి లాంటి పదార్థం తయారవుతుంది. రసాయనాల మిశ్రమాన్ని నెయ్యిలా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిందని సిట్టు అభియోగ పత్రంలో వెళ్ళాడు. ఏంటండి దీన్ని ఇంకా ఎక్కడెక్కడ వాడతారో తెలుసా? లప్సాని వాషింగ్ పౌడర్లు, వాషింగ్ లిక్విడ్లు, డిష్ వాష్ లిక్విడ్లు, ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు, తర్వాత పారిశ్రామిక రంగంలో అయితే క్లీనింగ్ ఏజెంట్గా ఆయిల్, గ్రీజు మరకలు తుడవటానికి, అంటే పోవటానికి వాడతారట దీన్ని. తర్వాత పురుగు మందులు, క్రిమిసంహారకాల్లో రసాయనాలు వీటితో సమానంగా కలిపేలా చేయడంలో ఎమెల్సిఫైయర్గా దీన్ని వాడతారు. ఇది చాలా ప్రమాదకరమైన రసాయనం, అత్యంత ప్రమాదకరమైన రసాయనం అంట. అంటే తిరుమలకి సరఫరా కోసం లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేసిన బోలేబాబా డైరీ డైరెక్టర్లు ఏం చేశారంటే ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి 8,900 కిలోల లాక్టిక్ యాసిడ్, లప్సా యాసిడ్, స్టర్రీ కొన్నారని అభియోగ పత్రంలో తేలింది. సాధారణంగా ఈ కల్తీ పాలు తయారు చేసేవాళ్ళు, ఈ కల్తీ నెయ్యి తయారు చేసేవాళ్ళ పామాయిల్, పామ్ కెర్నల్ లాంటి ఆయిల్ లాంటి చౌకరక నూనెలు నెయ్యిలా కనిపించేలా చేసేందుకు అచ్చం నెయ్యిని పోలేలా రంగు, రుచి, వాసన, క్రీమీనెస్ వచ్చేలా చేసేందుకు లప్సా, లాస్టిక్ యాసిడ్లు కలుపుతారు. అంటే ఇప్పుడు మనకి ఎంత భయం వేస్తుంది, ఏం తినాలి? యాసిడ్స్ కలపడం ఏంటి మేడం? ఏమోనండి, ఈ పొమిల్ జైన్, విపిన్ జైన్ ఉన్నారు కదా బోలేబాబా డైరీకి సంబంధించి డైరెక్టర్లు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ రసాయనాలు కొన్నారు అనేది కూడా సిట్టు అభియోగ పత్రంలో వెల్లడించింది. ముఖ్యంగా ఈ నెయ్యి తయారీ కోసమే వీళ్ళేమో ఈ లప్సాను కొన్నారు. అయితే ఈ కల్తీ నెయ్యి తయారీకి 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్తో పాటు 8.90 లక్షల కిలోల ఎస్టిక్ యాసిడ్ ఈస్టర్, తర్వాత లాక్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్ మోనోగ్లిజరైన్స్, లప్సా సహా వివిధ రసాయనాలు వీళ్ళేమో కొన్నట్టు బోలేబాబా డైరీ కొన్నట్లు సిట్టు గుర్తించింది. ఏం చెప్తారు మీరు? పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్తో పాటు బీటా కెరటిన్, ఎస్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడు, మోనోగ్లిజరైడ్స్ సహా పలు రసాయనాలు తోటి కలిపి కల్తీ నెయ్యి తయారు చేసినట్లు సిట్టు తేల్చింది. సో ఇంక ఏమంటారు మీరు వీళ్ళని? ఈ రసాయనాలు ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళని కూడా నిందితులుగా సిట్టు లిస్టులో చేర్చింది. ఏం ప్రయోజనం చేర్చి? ఇంత మొండి మార్కలు పోగొట్టడానికి వాడేటువంటి కెమికల్స్ని మరి ప్రజలు తింటే ఏంటి మేడం పరిస్థితి? ఇన్ని వేల కిలోల ఈ రసాయనాలని అసలు వీళ్ళు అంటే తెప్పించుకోవటం, దాన్ని వాడడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే జీర్ణాశయ సమస్యలు, కాలేయ వ్యాధులు, పేగులు గాయాలయ్యే ప్రమాదం. పేగులు తినేస్తుంది కదా. అవును, మనం మొన్న చెప్పుకున్నామా ఏంటి, పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుందా, ఉండదా? ఇప్పుడు ఇది కూడా ఆలోచించాలి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన ఫస్ట్ కుట్ర ఏంటంటే, ఇవాళ విజయభాస్కర్ రెడ్డి అప్రూవర్గా మారిపోయాడు, అబ్బో చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, పశ్చాత్తాపడిపోతున్నాడు అని మనం సంతోషపడక్కర్లా. దీని వెనకాల కుట్ర ఏంటి? ఇది క్రిస్టియన్ల కుట్ర, జగన్మోహన్ రెడ్డి కుట్ర. అంటే హిందూ జనాభాని తగ్గించటం కోసం ఏమన్నా ప్లాన్ చేశారా అంటే అది కూడా
తర్వాత హిందువులు ఇలాగ రోగాలు వచ్చి చచ్చిపోయారు అనుకోండి, జనాభా తగ్గుతుంది కదా. అందుకేనేమో మేడం హిందువుల ప్రసాదం తినద్దు అంటారేమో. క్రిస్టియన్స్ తినొద్దు అంటారు, మీకు గుర్తుందా? అంటే వాళ్ళు ఎంత కుట్ర చేస్తున్నారో మీరు ఆలోచించండి. ఇది మన అందరు క్రిస్టియన్స్ని అంటల్లా, ప్రత్యేకంగా కొంతమంది. తర్వాత ఏ క్రిస్టియన్ సంస్థలు విదేశాలకు చెందిన వాళ్ళ హస్తం ఉంది దీని వెనకాల, అది కూడా చూడాలి. ఇప్పుడు మనం ఇలా చెప్తున్నామని మీరు అలా ఎలా మాట్లాడతారని అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. కానీ కొంతమంది ఉండొచ్చు అంట. మన అందరు క్రిస్టియన్స్ని తప్పు పట్టట్లేదు, అందరు క్రిస్టియన్స్ చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉండే రెడ్లు ఎలా చెప్తున్నామో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొద్ది మంది క్రిస్టియన్స్ గురించి మనం మాట్లాడుతాం. అంటే ఒక వ్యక్తి తప్పు చేసినా లక్షల మందిని చంపేలాగా ప్లాన్ చేశారంటే, చంపడమో లేకపోతే వాళ్ళని బెడ్ రీడన్ చేయడమో. ఇప్పుడు ఏదైనా కూడా కష్టపడాలిగా, వాళ్ళందరూ హాస్పిటల్స్ చుట్టూ తిరగాలిగా. మరి మీరు ఒకసారి ఆలోచిస్తే ఏంటిది అసలు అర్థం ఉందా అసలు దీనికి? డబ్బు కోసము సామాన్య ప్రజల ఆరోగ్యంతో ఇది డబ్బు ఒకటే కాదండి, ఐఎమ్ సారీ, ఇక్కడ మీకు డబ్బు ఒకటే కాదు కుట్ర, ఇక్కడ హిందువుల మీద కుట్ర, ఇది హిందూ మతం మీద కుట్ర, వెంకటేశ్వర స్వామి మీద కుట్ర. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, వాటికాన్ కంటే కూడా ఒకప్పుడు వాటికాన్ నెంబర్ 1లో ఉండేది, అది ఏమంటారు ఆదాయంలో. కానీ ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అన్నిటికంటే రిచెస్ట్ దేవుడు. సో అది కూడా దృష్టిలో పెట్టుకున్నారా? అంటే హిందువుల్ని రాకుండా చేయడం కోసం టెంపుల్స్కి. అందుకే కదా శ్రీశైలం లడ్డు మనం ముందే చెప్పాం, మీకు గుర్తుందా? ఇది ఈ లడ్డుతో ఆగలేదండి, తిరుపతి తోటి అన్ని ప్రసాదాలు చెక్ చేయాలి, అన్ని టెంపుల్స్లో చెక్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అని మనం ముందే చెప్పాం. అదే ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు, శ్రీశైలం లడ్డు కలితే అది ఆల్రెడీ మనం చెప్పాం. అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూలు సరే, కానీ దీని వెనకాల కుట్ర మాత్రం హిందువుల మీద పెద్ద కుట్ర జరిపారు అనేది మనకి తేటతెల్లమవుతుంది. కాబట్టి ఇది చాలా ఆలోచించాలి. మీకు ఇప్పుడు మరోసారి చెప్తున్నాను, ఆ రోజు ఇక్కడ చేతి మీద వేసుకుని వాసన చూసి ఎంత మంచి వాసన వస్తుందో అని సుబ్బారెడ్డి అన్నది ఈ కల్తీ నెయ్యి విషయానికి. ఇది మీకు ప్రూవ్ అవుతుంది. సో ఏదేమైనా సరే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, దీని వెనకాల ఎన్నో కారణాలు అయితే బయటపడుతున్నాయి. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో బలైంది మాత్రం సామాన్య ప్రజలు, మరీ ముఖ్యంగా హిందువులు కూడా. మరి దీని గురించి ప్రజలే ఆన్సర్ చేయాలి. మరి ప్రజలు ఏ రకంగా ఆన్సర్ చేస్తారో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.